హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేసాయిజీ ట్యుటోరియల్స్. నేను లాస్ట్ వీడియోలో నేను అప్డేట్ చేశాను ఫోర్త్ సెమిస్టర్ టైం టేబుల్. సో సీక్వెన్స్లోనే నేను సెకండ్ సెమిస్టర్ టైం టేబుల్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే టెంటేటివ్ టైం టేబుల్ ఫ్రెండ్స్, ఇదైతే ఫైనల్ టైం టేబుల్ అయితే కాదు, మీకు రివైజ్డ్ టైం టేబుల్ కూడా రావచ్చు. అంటే మనకి ఏమన్నా దీంట్లో చేంజెస్ చేసి అవకాశం ఉంటే ఉంటుందన్నమాట. సో మీరు మ్యాక్సిమం ఇదే ఫైనల్ టైం టేబుల్ అయితే అనుకోండి, ఓకేనా. మీకు ఎగ్జామ్ వచ్చేసి నెక్స్ట్ మంత్ 23rd నుంచి అయితే ఎగ్జామినేషన్ స్టార్ట్ అవుతాయి సెకండ్ సెమిస్టర్ స్టూడెంట్స్కి. అంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చూసుకున్నట్లయితే ఇక్కడ టెంటేటివ్ టైం టేబుల్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురం 3 years డిగ్రీ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ April-May 2024 అండర్ సిబిఎస్ఈ సిలబస్ అండ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ స్టూడెంట్స్కి. పార్ట్ 1లో సబ్జెక్ట్స్ చూసుకున్నట్లయితే మనకి లాంగ్వేజెస్ అయితే ఉంటాయన్నమాట. అండ్ డేట్ అండ్ డే చూసుకోండి, అండ్ సబ్జెక్ట్ చూసుకోండి, అండ్ టైమింగ్ వచ్చేసి మనకి ఇది 3 hours ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ సెక్షన్ అయితే ఎగ్జామినేషన్ ఉండడం జరుగుతుంది సెకండ్ సెమిస్టర్ స్టూడెంట్స్కి. 2 గంటలకు స్టార్ట్ అయితే మనకి 5 గంటలకు అయిపోతుంది. 3 hours ఎగ్జామినేషన్ టైం అయితే ఉంటుంది. 23rd చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కాబట్టి ఇంగ్లీష్ అయితే ఉంటుంది. అండ్ మీ పేపర్ కోడ్ చూసుకోండి సప్లీ స్టూడెంట్స్కి వచ్చేసి, అండ్ న్యూ రెగ్యులేషన్ స్టూడెంట్స్కి మీ యొక్క సబ్జెక్ట్ కోడ్ అయితే చూసుకోండి. ఓకే, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకి 25th వచ్చేసి ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే మనకి 1 day అనేది గ్యాప్ రావడం జరుగుతుంది. మీకు ఇది ఒక అడ్వాంటేజ్ అనుకోవచ్చు, ఓకేనా. ఈ రోజు ఎగ్జామినేషన్ జరిగింది అంటే మీకు రేపైతే ఉండదు, మర్నాడు ఉంటుంది. ఆ విధంగా అయితే ఎగ్జామినేషన్స్ జరుగుతాయి. అంటే 23rd అయిపోయిన తర్వాత 25th ఎగ్జామినేషన్స్ వచ్చేసి మనకి సెకండ్ పేపర్ ఏదైతే ఉంటుందో, తెలుగు కావచ్చు, సాంస్క్రిట్ కావచ్చు, హిందీ కావచ్చు, ఉర్దూ కావచ్చు, వాళ్ళ రిలేటెడ్ సబ్జెక్ట్ అయితే చూసుకోండి టైటిల్ తోటి, ఓకేనా. నెక్స్ట్ పార్ట్ 3కి వచ్చినాం అనుకోండి. అంటే పార్ట్ 3 వచ్చేసి మనకి స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి ఉంటాయి అనమాట పార్ట్ 3లో. చూసుకున్నట్లయితే డేట్ అండ్ టైము, టైటిల్ ఆఫ్ ది పేపర్, అండ్ ఇది కూడా మనకి 2 hours ఎగ్జామినేషన్ ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్ ఎగ్జామినేషన్స్కి వచ్చేసి 2 o'clock to 4 o'clock ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. 27th వచ్చేసి చూసుకున్నట్లయితే ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో చూసుకోండి. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కావచ్చు, CSS1 కావచ్చు, అండ్ ఇన్ఫర్మేషన్ ICT కావచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ కల్చర్ అండ్ సైన్సెస్ అండ్ ఎలిమెంటరీ స్టాటిక్స్. ఇది అనమాట ఈ సబ్జెక్ట్స్ అయితే మీకు 27th అయితే ఉంటాయన్నమాట. నెక్స్ట్ 30 చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్స్ వచ్చేసి ICT, అంటే మనకి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అంటారు, ICT ఉంటుంది సప్లీ స్టూడెంట్స్కి అయితే. ఒకవేళ న్యూ రెగ్యులేషన్ స్టూడెంట్స్కి అయితే జర్నలిస్టిక్ రిపోర్టింగ్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్కి అయితే మీకు 30 అయితే ఎగ్జామినేషన్ జరుగుతుంది. నెక్స్ట్ పార్ట్ 2కి వచ్చినట్లయితే, అంటే పార్ట్ 2లో మనకి కోర్ సబ్జెక్ట్స్ ఉండడం అనేది జరుగుతుంది. అంటే మన మెయిన్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి స్టార్ట్ అవుతాయి అనమాట. ఇవి మనకి 3 hours ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ BA, BSc, బీకామ్ అండ్ BBA సపరేట్గా మీ యొక్క సబ్జెక్ట్ కోడ్ అండ్ సబ్జెక్ట్ టైటిల్ ఎగ్జామినేషన్ ఒక టైటిల్ పేపర్ ఒక టైటిల్ ఏదైతే ఉంటుందో అది మీరు చూసుకోండి. సెకండ్ ఉంటుంది, అంటే మనకి May 2nd అయితే ఎగ్జామినేషన్ జరుగుతుంది, ఓకేనా. మ్యాథమెటిక్స్ అండ్ నెక్స్ట్ హిస్టరీ అండ్ జువాలజీ అండ్ బీకామ్, BBA అండ్ BCA స్టూడెంట్స్ ఫర్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ని అయితే చూసుకోండి, ఓకేనా. మన నెక్స్ట్ వచ్చేసి సెకండ్ అయిపోయిన తర్వాత 4th ఎగ్జామినేషన్స్ ఉంటాయి సెకండ్ సెమిస్టర్ స్టూడెంట్స్కి. పొలిటికల్ సైన్స్కి ఉంటుంది, నెక్స్ట్ కెమిస్ట్రీ ఉంటుంది, అండ్ బీకామ్, BBA, BCA స్టూడెంట్స్ వాళ్ళ రిలేటెడ్ సబ్జెక్ట్ని అయితే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి 4th అయిపోగానే మీకు 5th అనేది ఖాళీ డే వస్తుంది. నెక్స్ట్ 6th సండే పన్నట్లుంది. సో మీకు 7th అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. చూసుకోండి మీ పేపర్ వచ్చేసి ఎకనామిక్స్ ఉంటుంది, సోషాలజీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, అండ్ సెరికల్చర్ అండ్ మైక్రోబయాలజీ అండ్ సిమెంట్ సైన్సెస్ అండ్ బీకామ్, BBA అండ్ BCA స్టూడెంట్స్ వాళ్ళ రిలేటెడ్ సబ్జెక్ట్స్ని అయితే చూసుకోండి. మీకు 7th ఉండే ఎగ్జామినేషన్స్. నెక్స్ట్ వచ్చేసి 7th అయిపోగానే మీకు 9th అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. అంటే కంప్యూటర్ అప్లికేషన్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆఫీస్ ఆటోమేషన్ టూల్స్ అనే సబ్జెక్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి వచ్చేసి ప్రోగ్రామింగ్ ఇన్ C ఉంటుంది. అండ్ ఓల్డ్ స్టూడెంట్స్ అయితే వాళ్ళకి, అంటే న్యూ రెగ్యులేషన్ స్టూడెంట్స్కి అయితే డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ C ఉంటుంది. అంటే మీకు ఏదైతే ఉంటుందో ఆ సబ్జెక్ట్ టైటిల్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పేపర్ కోడ్ ఉంది కదా, NS2361 వచ్చేసి డేటా స్ట్రక్చర్స్ యూజింగ్ C అనేసి. సో అట్లా పేపర్ కోడ్ చూసుకోండి, మీ యొక్క ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుందో మీకు అర్థమైపోతుంది. అండ్ రూరల్ డెవలప్మెంట్ కావచ్చు, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, అండ్ బయోటెక్నాలజీ కావచ్చు, ఈ సబ్జెక్ట్స్ కూడా మీకు 9th అయితే ఎగ్జామినేషన్స్ అనేవి జరగడం అనేది జరుగుతుంది అనమాట. 9th అయిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ వచ్చేసి 15th అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. 15th ఎగ్జామినేషన్స్ చూసుకున్నట్లయితే మనకి స్టాటిక్స్, బాటనీ, ఎలక్ట్రానిక్స్ అండ్ బయోకెమిస్ట్రీ అండ్ జర్నలిజం అయితే ఉంటుంది.
అండ్ అడ్వాన్స్డ్ లాంగ్వేజెస్ ఏవైతే ఉన్నాయో ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ ఆ సబ్జెక్ట్స్ మనకి 15th అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుందనమాట. నెక్స్ట్ 15th అయిపోగానే మీకు 17th అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఏదైతే మార్కెట్ ఓరియంటెడ్ కోర్సెస్ ఉంటాయో ఆ సబ్జెక్ట్ అయితే మీరు చూసుకోండి. హార్టికల్చర్ కావచ్చు, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్ కావచ్చు, ఇంగ్లీష్ ఫర్ డిజిటల్ ఏజ్ కావచ్చు, నెక్స్ట్ పారామెడికల్ టెక్నాలజీ, ఎకనామెట్రిక్స్ అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ అండ్ మల్టీమీడియా, ఆర్గానిక్ ఫార్మింగ్ అండ్ రిన్యూవబుల్ ఎనర్జీ అండ్ సెరికల్చరల్ టెక్నాలజీ అండ్ సిమెంట్స్ కెమిస్ట్రీ ఏదైతే ఉందో ఈ సబ్జెక్ట్స్ అన్ని మనకి 17th అయితే ఎగ్జామినేషన్ జరుగుతాయి. సో మీకు వీటిలో ఒక సబ్జెక్ట్ అయితే ఉంటుంది. మీ ఒక పేపర్ కోడ్ అయితే చూసుకోండి. ఆ సబ్జెక్ట్ మీకు ఈ 17th అయితే ఉంటుంది. మార్కెట్ ఓరియంటెడ్ కోర్సెస్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి పార్ట్ 3 వస్తుందనమాట. పార్ట్ 3లో చూసుకున్నట్లయితే నాన్ కోర్ సబ్జెక్ట్స్ ఉంటాయి. నాన్ కోర్ సబ్జెక్టులు చూసుకున్నట్లయితే మనకి 20 వచ్చేసి సర్వే అండ్ రిపోర్టింగ్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో ఆ ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ నాన్ కోర్ సబ్జెక్ట్స్ వచ్చేసి మీకు 2 hours ఎగ్జామినేషన్ టైం ఉంటుంది. 2 o'clock to 4 o'clock. మళ్ళా కోర్ సబ్జెక్ట్ లాగా మీకు 3 hours అయితే టైం అయితే ఉండదు. సో చూసుకొని రాసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ 22nd చూసుకున్నట్లయితే మనకి సోషల్ వర్క్ ఉంటుంది. 24th వచ్చేసి పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 27th వచ్చేసి అడ్వర్టైజింగ్ ఉంటుంది. 29th వచ్చేసి మనకి సోలార్ ఎనర్జీ ఉంటుంది. నెక్స్ట్ 31st వచ్చేసి మీకు ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ ప్రిజర్వేషన్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వచ్చేసి డైరీ టెక్నికల్స్ ఉంటుంది. మీకు వీటిలో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అన్ని సబ్జెక్టులు అందరూ రాయాల్సిన అవసరం ఉండదు. మీకు ఏ సబ్జెక్టులు ఉంటాయో ఒకసారి మీ కాలేజీలో ఒకసారి రెక్టిఫై చేసుకొని ఒక సిలబస్ని కాపీ చేసుకొని మీరు ప్రిపేర్ అయినట్లయితే ఈజీగా అయితే పాస్ అయిపోవచ్చు. ఈ సబ్జెక్ట్స్ అనేవి పెద్ద కష్టమేం కాదు, ఈజీ సబ్జెక్ట్స్. 4th వచ్చేసి మీకు అగ్రికల్చరల్ మార్కెటింగ్ ఉంటుంది. నెక్స్ట్ 5th వచ్చేసి బిజినెస్ కమ్యూనికేషన్ అండ్ 6th వచ్చేసి లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ ఉంటుంది. లాస్ట్ ఎగ్జామినేషన్ 7th వచ్చేసి మనకి ఫుడ్ అడల్టరేషన్ అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. అండ్ డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎవాల్యుయేషన్ డైరెక్టర్ ఒక సిగ్నేచర్ అయితే ఉంది. సో ఇది ఫ్రెండ్స్ మీకు థర్డ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్. మీకు 6th మంత్కి అయితే అయిపోతాయి ఎగ్జామినేషన్స్. ఓకేనా? జూలైలో అయితే ఎగ్జామినేషన్స్ అయిపోతాయి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీకు నెక్స్ట్ మంత్ నుంచే స్టార్ట్ అవుతాయి కాబట్టి మీ యొక్క సిలబస్ కాపీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి కాపీ ప్రింట్అవుట్ చేసుకొని మీరు యూనిట్ వైజ్గా ప్రిపేర్ అయినట్లయితే మీరు ఈజీగా అయితే ఈ ఎగ్జామినేషన్స్ అనేవి క్రాక్ చేయొచ్చు. సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరైతే ఎగ్జామినేషన్స్ రాస్తున్నారో. అండ్ ఈ వీడియో చివరి వరకు చూసినందుకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. అందరూ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో వన్స్ అగైన్. బై బై ఫ్రెండ్స్.